హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ట్రెండింగ్లో ఉన్న ఒక సాంగ్ మీద అయితే బాయ్స్ ఫొటోస్తో వీడియో అయితే చేశాను. కెమెరా యానిమేషన్ లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి డెమో వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. డెమో వీడియో చూడండి. आरे 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 कुर्रोड सोपनो बोले యాడ్ చూడను ఇంకా తగ్గేది లేదురో. డెమో వీడియో అయితే చూసారు కదా, వీడియో అయితే నచ్చే ఉంటుంది. ఈ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి ఇంకా కామెంట్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియోని ఫుల్ సాంగ్లో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి వెళ్ళి చూడండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇంకా ఎవరైతే ఫాలో చేయలేదో ఫాలో అయితే చేసేయండి. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసేయండి. ఈ వీడియోని మీరు సింపుల్గానే క్రియేట్ చేసుకుంటారు. ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్పుడే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో అర్థమవుతుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అనే లింక్ ఉంటుంది. అది అలక్ మోషన్లో ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అలక్ మోషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ప్రాజెక్ట్స్లో వచ్చి ఆర్వీఎస్ గురించి 335 అని ఉంటుంది, దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటుంది. స్టార్టింగ్ మీకు 4 గ్రూప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ గ్రూప్ 1 మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మీరు నేను రామ్ సార్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. కొంచెం ఫోటోని ఇలా 2 ఫింగర్స్తో జూమ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత గ్రూప్ 2 మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ 4 గ్రూప్స్ దగ్గర 4 ఫొటోస్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ గ్రూప్ 3 మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి మళ్ళీ ఫోటో అయితే చేంజ్ చేసుకోండి. ఇలా 2 ఫింగర్స్తో మీరు ఫోటోని అయితే కొంచెం జూమ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే తీసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత గ్రూప్ 4 మీద ట్యాబ్ చేసి ఎడిట్ గ్రూప్లో వెళ్ళి ఫోటో మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి ఫోటోని అయితే చేంజ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. తర్వాత 1.11 సెకండ్ దగ్గర వచ్చి ఈ గ్రూప్స్ని అయితే లెంత్ పెంచుకోండి ఇలా. తర్వాత మళ్ళీ 1.11 సెకండ్ దగ్గర వచ్చి ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసి మీడియాలో వెళ్ళి మీరు ఫుల్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీది ఒకటి ఫుల్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత 11.26 సెకండ్ దగ్గర వచ్చి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకొని పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేస్తే ఫోటో అయితే ఫిల్ అయిపోతుంది. తర్వాత మోటార్స్ వెళ్ళి కొంచెం ఇలా సైడ్గా అయితే జరుపుకుంటున్నా. తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి కింద లిరిక్స్ కిందకి అయితే తెచ్చుకోండి ఫోటోని. ఇలా లిరిక్స్ కిందకి తెచ్చుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేయండి. స్టార్టింగ్ 1.11 సెకండ్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ బాక్స్ మీద ట్యాబ్ చేసి కెమెరా ఆప్షన్ అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఫోటో మీద ట్యాబ్ చేసి ఎఫెక్ట్లో వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో టైల్స్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ వస్తుంది. దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ అయితే చేసుకోండి. తర్వాత కింద మిర్రర్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ అండ్ గామా అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఓపెన్ చేసి కొంచెం లైట్గా పెంచుకోండి, గామా తగ్గించుకోండి, ఎఫెక్ట్ అయితే కొంచెం లైట్గా పెంచుకోండి. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి కలర్ అండ్ లైట్లో వెళ్ళి కింద శాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది, దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసి లైట్గా పెంచుకోండి ఇలా. తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో షార్పిన్ అని సెర్చ్ చేయండి. షార్పిన్ అని వస్తుంది, దీని మీద ట్యాబ్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ చేసుకొని దీన్ని కొంచెం తగ్గించుకోండి. ఇలా 20% అయితే వేసుకోండి. తర్వాత ఇలా ఫోటోని మూవ్ చేస్తూ మీకు ఫేస్ మీద లిరిక్స్ వస్తున్నాయా లేదా అని చూసుకోండి. ఇలా కొంచెం ఇలా 1 by 1 మీరు లిరిక్స్ని అయితే చూసుకోండి. మీకు లిరిక్స్ పక్కకు జరుపుకోవాలంటే ఏం లేదు, లిరిక్స్ మీద ట్యాబ్ చేసి ఇక్కడ పైకి అయితే జరుపుకోండి. ఇలా లిరిక్స్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోండి. తర్వాత వీడియో అయితే క్రియేట్ అయిపోతుంది. ఇలా అయితే ఉంటుంది వీడియోని అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. తర్వాత పైన ఇంపోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.